చర్లపల్లి పారిశ్రామిక వాడలో వాగ్దేవి ల్యాబ్ పేరిట మెఫిడ్రిన్ డ్రగ్స్ తయారు చేస్తున్న కంపెనీపై దాడులు చేసిన మహారాష్ట్ర పోలీసులు మాదక ద్రవ్యాల దందా గుట్టు రట్టు చేశారు. దీనికోసం వారు నెల రోజుల పాటు శ్రమించారు. డెకాయ్ ఆపరేషన్లో భాగంగా ఓ కానిస్టేబుల్ను ఆ కంపెనీలో కూలీగా పంపి డ్రగ్స్ తయారీ జరుగుతున్నట్లు పక్కాగా నిర్ధారణ చేసుకున్నాకే దాడులు జరిపి ప్రధాన నిందితుడు శ్రీనివాస్ విజయ్ ఓలేటి, అతని వద్ద కెమికల్ ఎక్స్పర్ట్గా పనిచేస్తున్న తానాజీ పండరీనాథ్ పట్వారీని అరెస్టు చేశారు. గత నెల 8న వాసాయ్ విరార్ పోలీసులు అనుమానాస్పదంగా తిరుగుతున్న ఫాతిమా మురాద్ షేక్ అనే 23 ఏళ్ల యువతిని అదుపులోకి తీసుకున్నారు. ఆమె వద్ద 23,97,000 విలువ చేసే 105 గ్రాముల మెఫిడ్రిన్ లభించడం, ఆ యువతి బంగ్లాదేశ్ పౌరురాలని నిర్ధారణ కావడంతో కేసును సీరియస్గా తీసుకున్నారు. డ్రగ్స్ మూలాలను గుర్తించేందుకు ఒక్కో దశను దాటుకుని వెళ్లారు. ఫాతిమా ద్వారా రెహ్మాన్ షేక్ను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత వేర్వేరు దశల్లో మరో 8 మందిని అరెస్టు చేసి 178 గ్రాముల మెఫిడ్రిన్ను సీజ్ చేశారు. ఆ తర్వాత చెర్లపల్లిలోని కంపెనీ గుట్టు బయటపడిందని పోలీసులు తెలిపారు. మెఫిడ్రిన్ తయారీకి శ్రీనివాస్ విజయ్ గురుగ్రామ్లోని కిమియా బయోసైన్స్ అనే కంపెనీ నుంచి ముడి పదార్థాలు తెప్పించినట్లు మహారాష్ట్ర పోలీసులు నిర్ధారించారు. ముడి పదార్థాలను అసలు పేర్లతో కాకుండా ఇతర లేబుళ్లు అంటించి హైదరాబాద్కు తరలించేవారు. ఈ నెట్వర్క్లో ఫాతిమా లాంటి వారు ఎందరో ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. వారి కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. అయితే మరిన్ని వివరాల కోసం శ్రీనివాస్ విజయ్ని కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుంటామని అన్నారు. చెర్లపల్లిలో శ్రీనివాస్ విజయ్ నిర్వహించే మత్తు పదార్థాల తయారీ కంపెనీని గుర్తించిన మహారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ పోలీసులు లారీ డ్రైవర్లు, క్లీనర్లు కూలీల రూపంలో తమ సిబ్బందితో 2 రోజులు అక్కడ రెక్కి నిర్వహించారు. ఈ క్రమంలో రోజు కూలీలతో ఆ కంపెనీలో పనులు చేయిస్తున్నట్టు గుర్తించారు. ఏ రోజుకా రోజు కూలీలు మారుతుంటారు. పనికి వచ్చిన కంపెనీలో ఏం తయారవుతుందో వారికి కూడా తెలియదు. విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు శ్రీనివాస్ విజయ్ ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లు విచారణలో తేలింది. చెర్లపల్లి కంపెనీలో మెఫిడ్రిన్ తయారీకి ఉపయోగించే ముడి పదార్థాలు, రసాయనాల డ్రమ్ములను మహారాష్ట్ర పోలీసులు ఆదివారం తరలించారు. సుమారు 20 డ్రమ్ములను కర్ణాటక రిజిస్ట్రేషన్ ట్రక్లో తీసుకెళ్లారు. ఆ కంపెనీ వద్ద స్థానిక పోలీసులు పికెట్ ఏర్పాటు చేశారు. బొల్లారం, నాచారం, చెర్లపల్లి ఇవన్నీ హైదరాబాద్ నగరంలో ప్రధాన ప్రాంతాలుగా మారాయి. పోలీసుల పర్యవేక్షణ, నిఘా నిత్యం ఉంటాయి. కానీ పక్క రాష్ట్రాల పోలీసులు వచ్చి దాడులు చేసే వరకు ఇక్కడి ఫార్మా పరిశ్రమల్లో పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలు తయారవుతున్నట్లు తెలుసుకోలేకపోతున్నారని కొంతమంది విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా ఇలాంటి వాటిపై చర్యలు తీసుకుంటే బాగుంటుందని అంటున్నారు.